ఓం శ్రీ సాయిరామ్. సాయి గురుకులం కార్యక్రమానికి స్వాగతం. సాయిబాబా మార్గంలో ఈరోజు సుదినం. భక్తుడు ఆత్మావలోకనం చేసుకోవడానికి, తన యొక్క నిజస్థితి ఏమిటి అని చెప్పి పరిశీలించుకోవడానికి, అదేవిధంగా ఆత్మానంద స్థితి వైపు వెళ్ళడానికి ఒక ప్రధానమైనటువంటి ఘట్టం ఆవిష్కృతమైనటువంటి రోజు. బివి దేవ్ విరచిత రుసోమమ ప్రియాంబిక పాట ఈరోజు నుండే హారతి పాటల్లో చేర్చబడింది. 7వ తారీఖు మార్చ్ 1940లో సంధ్యాహారతిలో రుసోమమ ప్రియాంబిక పాటను చేర్చడం జరిగింది. బాబా హారతి పాటల్లో అన్నింటిలో కూడా దేవతా స్తుతి ఉంటుంది. అదేవిధంగా బాబా యొక్క మహిమను మనం కీర్తిస్తాం. కానీ రుసోమమ ప్రియాంబిక పాటలో మన మానసిక స్థితి ప్రతిబింబిస్తుంది. ఆత్మావలోకనం చేసుకునేటువంటి అవకాశం ఇందులో ఉంటుంది. మనలో ఉన్నటువంటి ఆత్మతృప్తిని దర్శించి తన్మయత్వంతో ఊగిపోయేటువంటి అద్వితీయమైనటువంటి హారతి గీతం రుసోమమ ప్రియాంబిక. నీ జీవితంలో నువ్వు ఎలా ఉంటున్నావు, నీ స్థితి ఏమిటి, ఆయా స్థితుల్లో నువ్వు ఎలా ఉండాలి, ఏది శాశ్వతమైనటువంటిది, కేవలం సద్గురువు చరణాలు, వారి చరణాల వద్ద ఇసుమంతైన చోటు మాత్రమే శాశ్వతమైనటువంటిదని చెప్పేటువంటి అద్వితీయమైనటువంటి హారతి గీతం రుసోమమ ప్రియాంబిక. బాబా బివి దేవుకు ఇచ్చినటువంటి అనేక అనుభవాలు శ్రీ సాయి సచ్చరితలో మనం చదువుతాం. జ్ఞానేశ్వరి బాబా చెప్పితే తప్ప నేను చదవనని చెప్పి కూర్చొని బాలకురాముని దగ్గరికి వెళ్ళి బాబా మహిమ గురించి అడుగుతుంటే బాబా పిలిచి మందలించినటువంటి తీరు. ఉద్యోగం రిటైర్మెంటు దగ్గర పడ్డా సరే మరింత సర్వీసును పెంచమని చెప్పి అధికారులకు అర్జీ పెట్టుకొని వస్తే బాబా చేసినటువంటి ఉపదేశం. అంతేకాదు బాబా ఎవరు పిలిచినా ప్రేమతో వారి రాక కోసం ఎదురు చూస్తే బాబా తప్పకుండా వస్తారనేటువంటి ఉద్యాపన నోముల కథలో బాబా సాధువు రూపంలో వచ్చినటువంటి తీరు, ఇవన్నీ కూడా బివి దేవును బాగా ప్రభావితం చేశాయి. ప్రపంచంలో అనేక మంది ఆప్తులు, సఖులు, మన ఇష్టమైనటువంటి వాళ్ళు వీళ్ళందరూ ఉన్నా సరే వారు ఎవ్వరూ ఇవ్వనటువంటి ప్రేమను ఒక్క బాబా మాత్రమే ఇస్తారనేటువంటి విశ్వాసం కలిగింది. ఒకసారి బీవీదేవు షిరిడీకి వస్తారు. దీక్షిత్ చెప్తారు, వెళ్ళి బాబా ఒక్కరే ఉన్నారు, పాదపూజ చేసుకో అని అంటారు. అందుకు బాబా నిరాకరిస్తాడు. నాకు పాదపూజ అవసరం లేదు, నాకు దక్షిణ సమర్పించు చాలు అని అంటాడు. అప్పుడు బీవీదేవు ఒక బంగారు నాణాన్ని, రిటైర్ అయ్యి వస్తాడు షిరిడీకి, తనకు వచ్చినటువంటి పెన్షన్ బెనిఫిట్లో నుంచి ఒక బంగారు నాణ్యాన్ని తీసి ఇస్తాడు. ఇస్తే బాబా మరొక బంగారు నాణ్యాన్ని అడుగుతాడు. అట్లా 4 బంగారు నాణ్యాలను అడిగి బాబా తీసుకుంటాడు. తీసుకొని బాబా బివి దేవుతో అంటాడు, నువ్వు నాకు ఒక నాణాన్ని మాత్రమే ఇచ్చావు అని అంటారు. లేదు బాబా, మీకు మొత్తం 4 నాణాలు ఇచ్చాను కదా అని అంటాడు. లేదు, నేను ఒక నాణాన్ని మాత్రమే స్వీకరించాను అని అంటాడు. బీవీదేవికి ఏం అర్థం కాదు. ఆ తర్వాత తను తిరుగు ప్రయాణంలో యువ పకీరు ఎదురుగా వచ్చి దక్షిణ అడుగుతాడు. మొదట ఒక అనా ఇస్తాడు. లేదు, నాకు 4 అనాలు కావాలనంటే మరో 3 అనాలను ఇస్తాడు. ఆ తర్వాత వృద్ధుడు వచ్చి కూడా అలానే 4 అనాలు తీసుకొని నాకు ఒక అనానే ముట్టిందంటాడు. బీవీదేవు దీని గురించి సుదీర్ఘంగా ఆలోచిస్తాడు. అప్పుడు తనకు కలిగినటువంటి భావన, రిటైర్ అయిన తర్వాత బాబా చెప్పినట్టు పారమార్థికమైనటువంటి మార్గంలో ఉండాలని చెప్పి అనుకొని వారు మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం అనేటువంటి దాన్ని నేను బాబాకు ఈ 4ంటిని సమర్పించాను అని చెప్పి బీవీదేవ్ అనుకుంటాడు. కానీ బాబా మాత్రము ఒక్కటినే నేను స్వీకరించానని అంటారు. దాని గురించి బాగా ఆలోచిస్తే బీవీదేవికి అర్థమైంది ఏంటంటే మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం అనేటువంటివి ఇవి ప్రతి జీవుడిలో ఉంటాయి. ఇవి ఒక్కొక్కసారి ఎగిసిపడుతూ ఉంటాయి, ఒక్కొక్కసారి అణచబడుతూ ఉంటాయి. ఇవన్నీ కూడా ఎవరిలో ఉన్నాయి? జీవుడిలో ఉన్నాయి.
జీవుడిలో ఉన్నటువంటి ఆత్మలో ఉన్నాయి. కాబట్టి బాబా వీటన్నిటి మిళితమైనటువంటి జీవాత్మనే నేను స్వీకరించాను, నువ్వు జీవాత్మనే నేను స్వీకరించాను దేవు, కాబట్టి ఇవన్నీ కలిసి ఉండేటువంటి నీ జీవాత్మను నేను స్వీకరించాను అని చెప్పి బాబా చెప్తాడు. అప్పుడు అర్థమవుతుంది బాబా ఇక నా ఆలనా పాలన ఆయన్నే చూస్తాడు, ఆయన వద్ద నేను ఎప్పుడూ కూడా బాలుడి మాదిరిగానే ఉండాలి, అన్నీ తెలుసనేటువంటి అహంకారం ఏ రోజు ఉండకూడదని చెప్పి ఎప్పుడు తను ఏ మాట మాట్లాడినా, బాబా గురించి ఏమి చెప్పినా ఈ సాయి బాలుడు అనేటువంటి మాట వారేటువంటి వారు. ఎందుకంటే బాబా దగ్గర వయసుతో సంబంధం లేదు. మన వయసు ఎంత పెరిగినా సరే మన బుద్ధి బాబా వద్ద చిన్నపిల్లవాడిలాగానే ఉంటుంది. చిన్నపిల్లవాడు చాక్లెట్ల కోసం మారం చేసినట్టు మనం కూడా రకరకాల వాటి కోసం మారం చేస్తుంటాం కదా. 16 ఏళ్ల వయసులో బాబా దగ్గరికి వచ్చినా 60 ఏళ్ల వయసు వచ్చినా సరే అదే మారం మనది కొనసాగుతూ ఉంటుంది. అందుకని బీవీదేవ్ ఈ సాయి బాలుడు అనేటువంటి దాంతోటే తనను సంబోధించుకునేటువంటి వారు. లౌకిక జీవితంలో మనకెదురయ్యేటువంటి సంఘర్షణలన్నింటినీ కూడా రుసోమమ ప్రియాంబికలో పొందుపరుస్తారు. ఎందుకంటే మన లౌకిక జీవితంలో మనం ఎప్పుడూ కూడా ప్రేమ అనుబంధాన్ని కోరుకుంటాం మన వాళ్ళ నుంచి. మన చుట్టూ ఉన్నటువంటి వాళ్ళందరూ మనల్ని ప్రేమించాలనుకుంటాం, హక్కున చేర్చుకోవాలనుకుంటాం. కానీ ఇవన్నీ యథార్థంగా ఏవీ ఉండవు. అన్నింటిలో కూడా లోటుపాట్లే ఉంటాయి. ఏది కూడా మనం పరిపూర్ణంగా ఆస్వాదించలేం మన జీవితంలో. అందుకనే బీవీదేవ్ మొదటి పద్యంలోనే రాస్తారు, నా తల్లిదండ్రులు నా భార్య బిడ్డలు నాపై అలిగినా బాబా, నువ్వు మాత్రం నా పైన అలగవద్దు. ఎందుకంటే ఇది మనము అందరి జీవితాల్లో చూస్తూనే ఉంటాం. తల్లిదండ్రులను ఎంత బాగా మనం చూసుకున్నా, తల్లిదండ్రులు ఎంత బాగా మనల్ని చూసినా ఏదో ఒక అసంతృప్తి, ఏదో ఒక అలకైతే ఉంటూనే ఉంటుంది కదా. తల్లిదండ్రులు ఏమో కొడుకు పైన అసంతృప్తితో ఉంటారు. వీడిని చదివించి పెద్ద చేసి ఒక ప్రయోజకుని చేస్తే మా వృద్ధాప్యంలో వీడు ఏమి చేస్తున్నాడు. కొడుకు ఒక అసంతృప్తితో ఉంటాడు, నా తల్లిదండ్రులకు ఇంత చేస్తున్నా సరే ఇంకా ఏదో చేయాలని చెప్పి నా నుంచి ఆశిస్తూ ఉన్నారు. ఇట్లా ఇరు పక్షాల మధ్య కూడా అసంతృప్తి భావం. భార్యకు భర్త పైన అసంతృప్తి, బిడ్డలకు తల్లిదండ్రులపైన అసంతృప్తి. ఇట్లా మనకు కనిపించేటువంటి అన్ని బంధాల్లో కూడా అసంతృప్తి అలకలు ఉంటూనే ఉంటాయి. కానీ అవన్నీ ఉన్నా సరే బాబా, నా తల్లిదండ్రులు నాపై అలిగి కోపగించుకున్నా, ఏం చేసినా, నా భార్యా బిడ్డలు నన్ను అసమర్థుడన్నా, నా 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 పనితనం నచ్చకపోయినా, నేను ఏమీ చేయలేదనేటువంటి అపవాదు నా పైన వేసిన నేను భరిస్తాను బాబా. నువ్వు ఒక్కడివి నా పైన అలుగుతే మాత్రం నేను భరించలేను. వీళ్ళందరూ కూడా మనకు కనిపించేటువంటి అనుబంధాలు కదా. తల్లిదండ్రులైనా, భార్య అయినా, బిడ్డ అయినా, కొడుకైనా వీళ్ళందరూ మనకు భౌతికంగా కనిపించేటువంటి అనుబంధాలు. వీళ్ళెవ్వరూ కూడా నన్ను పట్టించుకోకపోయినా, నన్ను మూర్ఖుడని అన్నా, నా పట్ల అసంతృప్తితో ఉన్నా, కానీ బాబా ఎప్పుడూ నా కనుసన్నల్లోనే, నా నేత్రాల్లోనే ఉండేటువంటి నీవు, వీళ్ళందరూ కనిపించేటువంటి దృశ్యం కావచ్చు, బయటికి కనిపించేటువంటి భౌతిక దేహాలు కావచ్చు, కానీ నువ్వెప్పుడూ కూడా నా దృష్టిలో, నా మనస్సులో ఎప్పుడూ ఉంటావు బాబా. అటువంటి నీవు అలిగితే ఇక ప్రపంచంలో ఎవరితో నేను ఈ బాధను చెప్పుకోగలుగుతాను? నువ్వు ఏ ఒక్క రోజైనా సరే నా దృష్టిలో లేకుండా ఉంటే, నా మనస్సులో లేకుండా ఉంటే, నేను పడేటువంటి అలజడి మామూలుది కాదు బాబా. నా పుట్టుకకు భౌతికంగా నా తల్లిదండ్రులు కారణం కావచ్చు, కానీ మీరు నాకు అలౌకికమైనటువంటి తండ్రి. ఈ లోకంలో మళ్ళీ మీతో అనుబంధాన్ని పెనవేసుకొని ఉండడానికి ఆ తల్లిదండ్రుల కడుపున నన్ను పుట్టించావు. పుట్టించి ఆ తర్వాత నావాడివని చెప్పి నువ్వు ఒడిలోకి తీసుకున్నావు. ఆ బంధం గొప్పదా బాబా? ఈ బంధం గొప్పదా? ఈ లౌకిక ప్రపంచంలో నాకు కుటుంబం ఉండాలి, నాకు ఒక ఆనందం ఉండాలి, నాకు ఒక తోడు ఉండాలని చెప్పి కుటుంబాన్ని ఇచ్చావు, భార్యనిచ్చావు, బిడ్డల్ని ఇచ్చావు.
వాళ్ళ పట్ల ప్రేమ ఉంది, అనురాగం ఉంది. అంతకు మించినటువంటి ప్రేమ నీపైన నాకు ఉంది. ఎందుకంటే ఈరోజు ఈ లోకంలో నేను జీవుడిగా ఉండడానికి కారణం మీరు. కాబట్టి మీరు అలిగితే నేను భరించలేను. ఇది మన జీవిత సత్యాలు ఇవన్నీ కూడా. ఆ జీవిత సత్యాల్లో ఇంకొక అద్భుతమైనటువంటి దాన్ని చెప్తారు. మనమందరం కూడా ఏమనుకుంటాం, బంధువులు, ఆప్తులు, సఖులు, మన స్నేహితులు వీళ్ళందరూ మన పైన ప్రేమను కలిగి ఉండాలని చెప్పి మనం అనుకుంటాం. కానీ ఈ ప్రేమలు కేవలం వారితో ఉన్నంత మట్టుకు మాత్రమే. ఒక బంధువుల ఇంటికి వెళ్తే 2 రోజులు మన పైన ప్రేమను చూపెట్టగలుగుతారు, 3వ రోజు ఆ ప్రేమ ఉండదు. స్నేహితులైనా సఖులైనా మనం మంచి స్థితిలో ఉంటే మన పట్ల ప్రేమ కలిగి ఉంటారు, అభిమానం కలిగి ఉంటారు. మనం ఒక్కసారి కింద పడితే ఆ ప్రేమ అభిమానాలు అనేటువంటివి కానరావు. కానీ చెదరనటువంటి ప్రేమను నువ్వు మాత్రమే ఇవ్వగలుగుతావు బాబా. నా బంధుమిత్ర సజనులు సఖులు అందరూ అలిగినా బాబా, నువ్వు మాత్రం నా పైన అలగవద్దు అని చెప్పి ఇక్కడ అద్భుతమైనటువంటి మాట రాస్తారు. ఈ 4 లైన్లు ఎంతమందికి ధైర్యం అంటే, ఒక సాయిమాత, సాయిని ఆరాధించేటువంటి తల్లి కోడలతోటి కంపాటబిలిటీ కుదరక తను బయటికి వచ్చి వచ్చినటువంటి పెన్షన్ తోటి ఒక్కతే జీవిస్తూ ఉంటుంది. అలా కొడుకు కూడా ఏదో ఇంట్లో సర్దుకొని ఉండాలి, కానీ తల్లి ఇట్లా బయటికి వెళ్ళడం ఏందని చెప్పి తల్లితో మాట్లాడడం మానేస్తాడు. 4 సంవత్సరాలు గడుస్తాయి. 4వ సంవత్సరంలో కొడుకు తన కూతురు వివాహం చేయాల్సినటువంటి సమయం వస్తుంది. సంబంధం కుదురుతుంది. సంబంధం కుదిరినటువంటి రోజే వియ్యంకుల వాళ్ళు అడుగుతారు, మీ అమ్మగారు అని అంటే, అమ్మగారు బయట ఉన్నారు, వస్తారు అని చెప్తారు. తర్వాత వివాహ పత్రిక సమయంలో, ఆ ఎంగేజ్మెంట్ సమయంలో తల్లి లేకపోతే వియ్యంకుల వారి దగ్గర పరువు పోతుందని చెప్పి కొడుకు కోడలు ఇద్దరు కలిసి తల్లి దగ్గరికి వెళ్తారు, తల్లిని పిలవడానికి. వెళ్ళి కోడలు అంటుంది, అత్తయ్య గారు మా దగ్గర కంటే ఇప్పుడు బయట ఉన్నప్పుడే మీరు బాగా ఆనందంగా ఉన్నారు అని చెప్పి అంటే, అవునమ్మా, బయటికి వచ్చిన తర్వాత సత్యం నాకు బోధపడింది. ప్రతిరోజు బాబా దగ్గర సంధ్యాహారతి పాడుకునేటువంటి దాన్ని, బంధుమిత్రులు సఖులు స్నేహితులు వీళ్ళందరి ప్రేమ చెదిరినా బాబా, నీ ప్రేమ చెదరకూడదు, నా పైన అలగకూడదు అని చెప్పి పాడుకున్నటువంటి ఆ పాటే నాకు ధైర్యాన్ని ఇచ్చిందమ్మా. 4 ఏళ్ళుగా నా ఇంటి వైపు చూసినటువంటి వాళ్ళు లేరు, బంధువులు లేరు, స్నేహితులు లేరు, ఎవ్వరూ లేరు. కానీ నేను ఎంత ఆనందంగా ఉన్నానంటే, మీతో పాటు ఉంటే ఎప్పుడూ కూడా నీకు నాకు మధ్య సంఘర్షణలోనూ, బంధుమిత్రుల రకరకాలైనటువంటి వ్యవహారాల్లోనూ ఉండేటువంటి దాన్ని. కానీ ఈరోజు నాకు ఎంత గొప్ప ధైర్యాన్ని బాబా ఇచ్చాడంటే, వారెవ్వరూ లేకపోయినా తల్లి నేను ఉన్నాను కదా అనేటువంటి ధైర్యాన్ని ఇచ్చాడు. ప్రతిరోజు సాయంత్రం సంధ్యాహారతి చేసుకునే ఓపిక లేదమ్మా. కేవలం బాబా ముందు రుసోమమ ప్రియాంబిక పాట పాడితే నాకు నా ప్రపంచం ఇంత అద్భుతమైందా అని చెప్పి అనిపిస్తుంది. ఎందుకంటే అన్నింటిలో, నేను తినేటువంటి తిండిలో, నేను పడుకునేటువంటి నిద్రలో, నేను చేసుకునేటువంటి అన్ని పనుల్లో ఆయన్నే ఉంటున్నారమ్మా. అందుకనే నేను ఇలా ఉండడానికే ఇష్టపడ్డాను అని చెప్పి మనవరాలి పెళ్ళికి పోయి, పెళ్ళైన 3వ రోజు మళ్ళీ వచ్చేస్తుంది. కొడుకు కోడలు వచ్చి బ్రతిమలాడతారు, లేదమ్మా నేను రాను, ఎందుకంటే మళ్ళీ మీరు నా పైన ఏదో ప్రేమ చూపెట్టాలని, నన్ను బాగా చూసుకోవాలని, ఇవన్నీ ఎక్స్పెక్టేషన్స్ నాలో పెరుగుతాయి. కాబట్టి నేను ఈరోజు చాలా తృప్తిగా ఉన్నాను. వాస్తవంలో జీవించేటువంటి స్థితిని బాబా నాకు ఇచ్చారు. బంధుమిత్రుల యొక్క ప్రేమ కంటే కూడా, కన్నవారి కంటే, కడుపున పుట్టిన వారి ప్రేమ కంటే కూడా బాబా ప్రేమయే గొప్పది. ఆ ప్రేమలో ఆత్మానందం ఉంది. ఆ ఆత్మానందం వల్ల మనం ఎవరినీ కూడా ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి ఉండదు. నేను ఎవరిపైనా అంచనాలు పెట్టుకోవాల్సినటువంటి అవసరం లేదు. వీరు నన్ను ప్రేమిస్తారని, వీరు నన్ను ద్వేషిస్తారని, వీరు నన్నేదో అక్కున చేర్చుకుంటారనేటువంటి ఆ ఆశలు పెట్టుకోవాల్సినటువంటి అవసరం లేదమ్మా. ఆ ఆశలు పెట్టుకుంటే అన్నీ అడి ఆశలే. ఒకే ఒక ఆశతో నేనున్నాను,
ఇన్ని ప్రేమలు దూరమైనా సరే నాకు ఏ లోటు లేకుండా అన్ని ప్రేమలను ఆయన్నే పంచుతున్నాడు, ఇంతకంటే తృప్తికరమైనటువంటి జీవితం నాకు ఏముంటుంది అని చెప్పి ఆవిడ అడుగుతుంది. నిజంగా ఎంత గొప్ప పరిణితి కదా. సోమమ్మ ప్రియాంబిక మనం ఊరికే పాడుకుంటూ వెళ్తూ ఉంటాం, కానీ అందులో మన జీవితం ఉంటుంది. మన జీవితంలో ప్రతి మానవుడికి కూడా కొన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. నా తల్లిదండ్రులు నన్ను ఈ విధంగా ప్రేమించాలి, నా బిడ్డలు ఈ విధంగా ప్రేమించాలి, లేకపోతే నా బంధుమిత్రులు ఈ విధంగా నా వల్ల సహాయం పొందినటువంటి వాళ్ళు నన్ను ఇలా గౌరవించాలనేటువంటి అనేక ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. కానీ రుసోమమ్మ ప్రియాంబిక ఆ ఎక్స్పెక్టేషన్స్ అన్నింటినీ కూడా తుడిచిపడేస్తుంది. అవి కాదు వాస్తవం. బాబా అనేటువంటి ప్రేమ, వారి పాదాల చెంత చిన్న స్థానం, ఇవి మాత్రమే శాశ్వతమైనటువంటివి అని చెప్పి రుసోమమ్మ ప్రియాంబిక పాట మనకు చెప్తుంది. బాబా యొక్క ప్రేమను ఆస్వాదించేటువంటి వాళ్లకు వచ్చేటువంటి సమస్య ఏంటంటే, మనము ప్రపంచానికి భిన్నంగా బ్రతుకుతున్నామని చెప్పి మన పైన ఒక ముద్ర పడుతుంది. సాధారణంగా మనం ఎవరైనా ఏదైనా అడిగితే అలవోక ఒక మాట వస్తుంది, బాబా నిర్ణయం అదే అయితే అలానే జరుగుతుందండి, బాబా నిర్ణయం ప్రకారమే జరుగుతుంది అనేటువంటి మాట సర్వసాధారణంగా వస్తుంది. అప్పుడు అది ఎదుటి వాళ్లకు మూర్ఖత్వంగా అది పరిగణిస్తుంది. ఎందుకంటే వాళ్ళు మిగతా వాళ్ళు ఏంటంటే చేయాల్సినటువంటి పనులు ఏమైనా ఉంటే వాళ్ళు చేసేసుకుంటారు, దాంట్లో ఎవరి ప్రమేయం అవసరం లేదు, దే నిర్ణయం అవసరం లేదు అనుకుంటారు. కానీ బాబాను చేరినటువంటి వాళ్ళకు వచ్చేటువంటి గొప్ప పరిణితి ఏంటంటే, ఏదైనా సరే బాబా నిర్ణయం ప్రకారం మనం నడవాలనేటువంటిది వస్తుంది. ఆ సమయంలో మనలందరూ కూడా ఒక మూర్ఖత్వపు గాడికి కట్టేస్తారు. అదే బీవిదేవ్ ఇక్కడ రాస్తారు, నన్ను మూర్ఖుడని హేళన చేసిన, మదమాత్సర్యం నన్ను కాటువేసిన, ఓ సాయినాథా మీ పాదాల చెంత నాకు చెదరనటువంటి భక్తిని ఇవ్వండి, ఆ భక్తి విశ్వాసాలే నాకు చాలు, ఇంకేమీ అవసరం లేదని చెప్పి బీవిదేవ్ రాస్తారు. ఎస్, ఈరోజు చాలామంది బాబాను విశ్వసించేటువంటి వారు ప్రపంచమంతా మూర్ఖుడని హేళన చేసిన, మదమాత్సర్యం అనేటువంటి పాము కాటు వేసినా సరే ఆ గాయం తెలియకుండా, ఆ నొప్పి తెలియకుండా, బాబా మీ పాదాల చింత చెదరనటువంటి భక్తి విశ్వాసాలు మాకు ఇవ్వండి అని చెప్పి మనం అడుగుతున్నాం. బాబా తన భక్తుల్ని బ్రతుకుతున్నటువంటి ఆ సమాజం నుంచి వెలివేసేలాగా చేస్తాడు. ఎందుకనంటే వెలివేసినటువంటి ప్రపంచం వేదనతో ఎప్పుడూ కొట్టుమిట్టాడుతుంటుంది. మనల్ని అందులో నుంచి వేరు చేసి ఒక కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్ళి వేదనారహిత ఆనంద ప్రపంచంలో మనల్ని ఉంచుతాడు. ఇది అనేక మంది భక్తుల జీవితాల్లో జరిగింది కదా. దాస్గన్ మహారాజు పోలీసు ఉద్యోగంలో నుంచి ఎట్లా బయటకు వస్తాడు? అనేక సందర్భాల్లో దాస్గన్ మహారాజును సస్పెండ్ చేసేటువంటి స్థితికి వస్తుంది. అప్పుడు దాస్గన్ మహారాజ్ బాబాను ప్రాధేయపడి గౌరవప్రదంగా నేను బయటికి రావాలని చెప్పి ఆ గౌరవప్రదంగా బయటికి వచ్చేటప్పుడు అందరూ కూడా దాస్గన్ మహారాజును పిచ్చి వాళ్ళ చూస్తారు, వెలివేస్తారు. అరే మంచి ఉద్యోగము, మంచి పరిస్థితి, ఎందుకు నువ్వు ఈ ఉద్యోగాన్ని వదిలి పిచ్చి పకీర్ దగ్గరికి పోతున్నావు అని చెప్పి అన్నారు. కానీ ఆ ప్రపంచంలో నుంచి దాస్గన్ మహారాజును తీసుకొచ్చి ఎంత అద్భుతమైనటువంటి ప్రపంచంలో బాబా కూర్చోబెట్టాడు. మహారాజ్ స్థితికి తీసుకెళ్ళాడు కదా. సత్పురుషుల సామ్రాజ్యంలో మోక్ష సింహాసనాన్ని దాస్గన్ మహారాజు అది అవరోధించడం జరిగింది. బాబా తన వారిని ప్రపంచం నుంచి వేరు చేసి ఓ కొత్త లోకంలో వారిని ప్రవేశపెడతారు. ఆ కొత్త లోకం ఎక్కడో ఉండదు, ఉన్నటువంటి ఈ ప్రపంచంతోనే ఉంటుంది. కాకపోతే మనం ఉన్నటువంటి ఆ లోకంలో ఆ లోకాన్ని తాకకుండా అద్వితీయమైనటువంటి సాయి కాంతి వలయం మన పైన ఒక గూడులాగా ఉంటుంది, రక్షణ వలయంలాగా ఉంటుంది. ఆ ప్రపంచంలో ఉన్నటువంటివి ఏవి చెడు వాసనలు, చెడు సంస్కారాలు ఏవి కూడా ఇందులోకి రావు. అంత సురక్షితమైనటువంటి వలయంలో బాబా మనల్ని ఉంచుతాడు. అందుకని మనం ఎప్పుడూ కూడా బాబా దగ్గర కోరుకోవాల్సింది ఒక్కటే, బాబా ప్రపంచం ఏమైపోయినా సరే, ప్రపంచం నా గురించి ఏమనుకున్నా సరే, కానీ మీ పాదాల చెంత నాకు చెదరనటువంటి భక్తి శ్రద్ధలను అనుగ్రహించండి అని చెప్పి మనం బాబాను ప్రతిరోజు అడగాలి. బాబా భక్తులుగా మనం నడుచుకునేటువంటి తీరును చూసి చాలామంది మూర్ఖులని అనుకుంటారు.
10 సంవత్సరాల క్రితం నా అనుభవం ఇదే. 10 సంవత్సరాల క్రితము సాయి టీవీ అనేటువంటి వ్యవస్థను ఏర్పాటు చేయాలనుకున్నప్పుడు మిగతా నాతో కలిసి పనిచేసినటువంటి వాళ్ళందరూ కూడా వీడొక మూర్ఖుడని అనుకున్నారు. ఎందుకంటే మెయిన్ స్ట్రీమ్ మీడియాను వదిలేసి ఒక సాయిబాబా అనేటువంటి దాన్ని పట్టుకోవడం వల్ల వచ్చేటువంటి ప్రయోజనం ఏమిటి అని చెప్పి అనుకున్నారు. అటువంటి వాళ్ళు తర్వాత ఈ వ్యవస్థను నడుపుతున్నటువంటి తీరును చూసి చాలామంది పశ్చాత్తాపడ్డారు. కాకాసాహెబ్ దీక్షితుని చూసి కూడా ఆ రోజు స్నేహితులు, తనతో పాటు న్యాయవాద వృత్తిలో ఉన్నటువంటి వారు, కాకాసాహెబ్ పూర్తిగా మానసిక స్థితిని కోల్పోయాడు, పిచ్చి పకీర్ దగ్గరికి పోయాడు, మూర్ఖత్వంగా మారిపోయాడని చెప్పి అనుకున్నారు. కానీ కాకాసాహెబ్ దక్కినటువంటి అదృష్టం ఎవరికైనా ప్రపంచంలో దక్కిందా? బాబా మాటలను మాట్లాడుతూ బాబా చెప్పినట్టు బాబా రైల్లో నుంచి విమానంలోకి ఎక్కించుకొని తీసుకెళ్ళాడు కదా. ఇంత అదృష్టం ఎవరికైనా దక్కుతుందా? వాళ్ళు అనుకున్నటువంటి మూర్ఖత్వమే ఇక్కడ కాకాసాహెబ్కు మోక్ష మార్గమైంది. ఎవరికీ లేనటువంటి గొప్ప అదృష్టాన్ని కాకాసాహెబ్ దీక్షిత్ పొందడం జరిగింది. చాలామంది బాబా ద్వారా బంగారము లేకపోతే ఇల్లు రకరకాలై కావాలని చెప్పి మనం కోరుకుంటాం. కానీ బాబా మాత్రము తన భక్తుడికి అత్యంత శ్రేష్టమైనటువంటిది ఇస్తాడు. కాకాసాహెబ్ వీటిని కోరుకోలేదు కాబట్టే కాకాసాహెబ్కు అద్భుతమైనటువంటి మోక్షాన్ని బాబా ప్రసాదించారు. మోక్ష సామ్రాజ్యంలో ఒక గొప్ప స్థానాన్ని కాకాసాహెబ్కి ఇచ్చారు. ఇదే విషయాన్ని ఈ పాటలో బీవీదేవ్ రాస్తారు. చెడు ఆలోచనలను కట్టడి చేసి మనస్సున విరక్తి భావాన్ని పెంచి, ఓ సాయినాథ చెదరని ధైర్యాన్నిచ్చి నన్ను గమ్యం చేర్చుము బాబా అని చెప్పి అడుగుతాడు. అంతే కదా, బాబా చెప్పినటువంటి మార్గంలో మనం నడవాలంటే కొండంత ధైర్యం కావాలి. సాయిబాబా మార్గం అత్యంత సులువైనటువంటిది కాదు. బాబా చెప్పినట్టు మనం నడుచుకోవాలంటే కొండంత ధైర్యం కావాలి. ప్రపంచమంతా అంటూ ఉంటుంది, వీడు లోకానికి విరుద్ధంగా బ్రతుకుతున్నాడు, లోకంతో కాకుండా వీడు ఏదో వేరే మార్గాన్ని నడుస్తున్నాడు అని చెప్పి లోకం అనుకుంటుంది. అప్పుడు మనం భరించేటువంటి ధైర్యం మనకు కావాలి. ముఖ్యంగా చెడు ఆలోచనలను కట్టడి చేసుకోవడం అనేటువంటిది అసాధ్యం. అదేవిధంగా మనస్సున విరక్తి భావం కలగాలి. ఎవరికైతే విరక్తి భావం కలుగుతుందో అటువంటి వారికి బాబా పట్ల ప్రేమ కొన్ని రెట్లు పెరుగుతుంది. ఇతర విషయాల పట్ల విరక్తి కలిగినప్పుడు ఇక మన ప్రేమంతా కూడా బాబా వైపే మరలుతుంది. అమితమైనటువంటి ప్రేమను కలిగి బాబా అనేటువంటి ఆ తోడును, ధైర్యాన్ని మనము అనుభవించగలుగుతాం, ఆస్వాదించగలుగుతాం. ప్రతి ఒక్కరి జీవితంలో బాబాను చివరిగా అడగాల్సినటువంటిది ఒకటే, బాబా కోరికే లేని హృదయాన నిరతం నీ ధ్యానమే జరిగేటట్లు చూడు బాబా. ఓ సాయినాథ నీ పాదములపై ప్రేమను పెంచి నన్ను ఉద్ధరించు. ఇది మనం చివరిగా బాబాను అడగాల్సినటువంటిది. కోరికే లేని హృదయాన నిరతం నీ ధ్యానమే జరగాలి. అలా జరిగినప్పుడు నీ పాదాల పట్ల చెదరనటువంటి విశ్వాసం నాకు కలుగుతుంది. అటువంటి స్థితిని ప్రసాదించమని చెప్పి బాబాను మనం అడగాలి. చాలామంది మనము బాబా మార్గంలో ఉన్నప్పటికీ కూడా ప్రతిసారి మనం చూసుకుంటాం, మన ఆస్తులు ఎంత పెరిగాయి, బంగారం ఎంత పెరిగింది, రకరకాలైనటువంటి వస్తువులు ఎన్ని పెరిగాయి అని చెప్పి. కానీ నిజంగా రుసోమమ్మ ప్రియాంబిక మనకి ఏం బోధిస్తుందంటే అవి కాదు చూసుకోవాల్సినటువంటివి. బాబా పాదాలపైన రోజు రోజుకు ఎంత ప్రేమ పెరుగుతుంది, ఆ ప్రేమ అనేటువంటి ఆస్తిని నువ్వు ఎంత కూడగట్టుకుంటున్నావు అనేటువంటిది చూడమని చెప్తుంది రుసోమమ్మ ప్రియాంబిక. ఇప్పటి వరకు మనకు అనుగ్రహించినది బాబా భిక్షానే, ఇక పైన అనుగ్రహించబోయేది బాబా భిక్షానే. కాబట్టి వారు మనకు ఎంత భిక్ష వేయదలుచుకున్నారో వారి ఇష్టం ప్రకారమే అది నిర్ణయం జరుగుతుంది. అంతే తప్ప మన ప్రమేయం ఉండదు, దాంట్లో మన ప్రమేయం అవసరం లేదనేటువంటి స్థిర నిశ్చయానికి వచ్చినటువంటి వాళ్ళు ఎంత తృప్తికరమైనటువంటి జీవితాన్ని గడుపుతారంటే వారి యొక్క హృదయము కోరికలు లేనటువంటిదిగా మారుతుంది. ఆ కోరికలు లేనటువంటి హృదయంలో నిత్యము కూడా బాబా ధ్యాసనే జరుగుతుంది. ఈరోజు గురువారం తప్పకుండా అందరూ ఈరోజు సాయంత్రం రుసోమమ్మ హారతి పాటను చేసుకోండి. ఎంత లేట్ అయినా పర్వాలేదు, రాత్రి 8 గంటలకైనా మీరు ఉద్యోగాల నుంచి వచ్చి లేకపోతే వ్యాపార సంస్థల నుంచి వచ్చి ఎంత లేట్ అయినా పర్వాలేదు,
సంధ్యాహారతి పూర్తిగా చేసుకోకపోయినా రుసోమమ్మ ప్రియాంబిక మాత్రం ఈరోజు చేసుకోండి. మనస్సు కలకండలాగా మారిపోతుంది. ప్రతిరోజు కూడా రుసోమమ్మ ప్రియాంబిక ఒక్కసారైనా పాడుకుంటే మనసులో ఉన్నటువంటి చెడు భావనలన్నీ కూడా దూరమైపోతాయి. అంతేకాదు మన అంతరంగంలో ఉన్నటువంటి భ్రమలు కూడా తొలగిపోతాయి. అందుకోసం రుసోమమ్మ ప్రియాంబిక పాటను మనం ప్రతిరోజు పాడుకోవాలి. ఇది ఈరోజు సాయి గురుకులం. మళ్ళీ రేపటి కార్యక్రమంలో కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు. నమస్కారం. శిక్షణే తప్ప శిక్షలు లేని శరణాగతి సౌదం